హలో ఫ్రెండ్స్, జూన్ 13 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ఒక సైకాలజీ ప్రశ్న గురించి ఈ వీడియోలో చూద్దాం. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. సామాన్య సంభావ్యత వక్రానికి సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. దీనికి 4 ఆప్షన్స్లో ఏ మాత్రమే తప్పు, బిసిడి కరెక్టే అని వాళ్ళు ఇనిషియల్ కీలో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇచ్చారు. అవును, ఇది కరెక్టే. ఎందుకంటే దీని యొక్క స్క్యూనెస్ అనేది 0.26 ఉంటుంది. ఇది 6 ప్రామాణిక విచలనాలకు సమానంగా ఉంటుంది. గాసియన్ వక్రం అని కూడా అంటారు. ఇది సిమెట్రీని కూడా కలిగి ఉంటుంది. సో ఏ మాత్రమే తప్పు, బిసిడి అనేవి కరెక్టే. అందువల్ల వాళ్ళు ఇచ్చినటువంటి కీ అనేది కరెక్టే అవుతుంది. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు సైకాలజీ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన 2010-11 బుక్స్లో మనకు చివరి యూనిట్లో విద్యా సాంఖ్యక శాస్త్రం అని ఉంటుంది. అంటే స్టాటిస్టిక్స్ అనేటువంటి ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకసారి దాని గురించి చూద్దాం. ఇది మనకు 293వ పేజీలో ఉంది. ఇందాక నేను చెప్పిన పుస్తకాల్లో 293వ పేజీలో ఉంది. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే సామాన్య సంభావ్యత వక్రము ఇది గంట ఆకారంలో ఉంటుంది అని మెన్షన్ చేశాడు. ఆ నెక్స్ట్ పేజీలో మనకు దాని యొక్క లక్షణాలను చెప్తూ ఇది గంట ఆకారంలో ఉంటుంది. అలాగే 5వ పాయింట్లో చూడండి, ప్రామాణిక విచలనాలు అనేవి 6 ఉంటాయి దీనికి. అదే అక్కడ మెన్షన్ చేశాడు ఒక స్టేట్మెంట్లో. ఇక మరొకటి 8వ చూడండి, దీనిని గాసియన్ వక్రము అని కూడా అంటారు. అందువల్ల బిసిడి అనేవి మనకు కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. ఏ ఒకటే తప్పు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కీ కరెక్టే. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ క్వశ్చను లేదా ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ కిందకి వస్తుంది కదా, సైకాలజీ సిలబస్లో ఉంటుందా, భాగమై ఉంటుందా అనేది ఎక్కువ మందికి ఉన్నటువంటి ప్రశ్న. ఒక విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మనకు ఈ డిఎస్సి సైకాలజీ ట్రెండ్ ఒకసారి మీరు గమనిస్తే ప్రతి సెషన్లో కూడా ఆల్మోస్ట్ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి ఒక బిట్ వచ్చింది. అంటే మీన్కి ఫార్ములా చూడండి, మోడ్కి ఫార్ములా కనుక్కోండి, మీడియన్కి ఫార్ములాను కరెక్ట్గా గుర్తించండి, స్టాండర్డ్ డీవియేషను, ఇలాంటి స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ఒక ఫార్ములా అనేది తరచుగా అడగడం జరిగింది ఈ సెషన్స్లో మనకు సైకాలజీలో భాగంగా. అయితే ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో విద్యా సాంఖ్యక శాస్త్రం అనేది మనకు లేదు, మీరు కనుక సిలబస్ చూస్తే. అందువల్ల ఆయా సెషన్స్ రాసిన వాళ్ళు ఆ సాంఖ్యక శాస్త్రాల్లో వచ్చినటువంటి బిట్స్ని ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద సిలబస్ అని రైజ్ చేయడం జరిగిపోయింది. మరి జూన్ 13లో వచ్చినటువంటి ఈ బిట్టు ఇది కూడా అవుట్ ఆఫ్ ద సిలబస్ అని ఇప్పటికే చాలామంది రైజ్ చేశారు. అయితే ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, ఇప్పటివరకు నేను చెప్పిన మీను, మోడు, మీడియన్ను ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్, సైకాలజీకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు రైజ్ చేయడం కరెక్టే. అయితే ఈ సెషన్లో ఉన్నటువంటి విషయం ఏమంటే ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అనేది ఆల్రెడీ ఐక్యూలో భాగంగా ఉంది. ఇది గమనించాలి మీరు. ఐక్యూ టాపిక్ ఏదైతే ఉందో అందులో మనకు ఈ సామాన్య సంభావ్యత వక్రము అనేది ఉంది. ఎక్కడ ఉంది అని మీరు ఆలోచిస్తున్నారా? ఒకసారి ప్రస్తుతం డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో సైకాలజీ డిఈడి వాళ్ళకి, అందులో పేజ్ నెంబర్ 119 ఒకసారి కనుక మీరు చూస్తే అందులో ప్రజ్ఞాలబ్ధి అనే దాని గురించి ఫార్ములా ఇచ్చారు. తర్వాత అలాగే మీరు కిందకు వస్తే ఒకసారి 5th హెడ్డింగ్ చూడండి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషంట్స్ అని ఇచ్చారు చూడండి. అందులో నేను చదువుతాను, ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చారు, వ్యక్తులపై పరిశోధనలు జరిపి టెర్మన్, మిర్రల్ అను శాస్త్రవేత్తలు ప్రజ్ఞాలబ్ధి ఆధారముగా ప్రజ్ఞా విభజన రేఖా పటమును గీసి అది దాదాపు సామాన్య సంభావ్యత వక్రరేఖను పోలి ఉంటుంది అని చెప్పారు. అంటే ప్రజ్ఞను గురించి మనం చదివేటప్పుడు ప్రజ్ఞ ఎలా ఉంటుందయ్యా అంటే అది సామాన్య సంభావ్యత వక్రరేఖ, దానిని పోలి ఉంటుంది అని ఇక్కడ మనకు సైకాలజీలో చెప్పడం జరిగింది. అందువల్ల అది
మనకి ఇచ్చినటువంటి ప్రెస్క్రైబ్డ్ సిలబస్లో ఐక్యూలో భాగంగానే ఉన్నట్లుగా ఎగ్జామినర్ భావించి మనకి ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో రేపు దీన్ని ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద సిలబస్ మనం ఏదైతే ఈ ప్రశ్న చూస్తున్నామో అవుట్ ఆఫ్ ద సిలబస్ అని ఆల్రెడీ ఇప్పటికే రైజ్ చేశారు. రైజ్ చేయడంలో తప్పేమీ లేదు, మంచిదే. యాడ్ అయితే మనకు అర్ధ మార్క్ యాడ్ అవుతుంది. అయితే కొంచెం మనం లాజిక్గా ఆలోచిస్తే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడు అంటే మనము కీ సబ్మిషన్ అంటే కీ అబ్జెక్షన్ సబ్మిషన్ అనేవి మనకు జూలై 11తో మనకు క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత వాళ్ళు మనం పెట్టినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అనలైజ్ చేస్తారు. సో ఆ అనాలిసిస్ చేసేటప్పుడు ఒకవేళ ఈ ప్రశ్న అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నేను చెప్తున్నాను. మీను, మోడు, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మనకు అవుట్ ఆఫ్ ద సిలబస్ వాళ్ళు ఇవ్వాల్సిందే యాడ్ స్కోరు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేది మనకు సిలబస్లో లేదు. అయితే ఈ ప్రశ్నకు సంబంధించి ఇది ఐక్యూలో భాగంగానే ఉంది కదా అని కూడా వారు భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ రైజ్ చేసిన వాళ్ళు మంచిదే. ఇంకా ఎవరైనా రైజ్ చేయకపోతే అవుట్ ఆఫ్ ద సిలబస్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది విద్యా సాంఖ్యక శాస్త్రము నేను ఇందాక చెప్పినట్టుగా 2010-11 సైకాలజీ అకాడమీ బుక్కుల్లో మనకు 293వ పేజీలో ఈ సామాన్య సంభావిత వక్రం స్టాటిస్టిక్స్లో భాగంగా ఉంది. ఓకేనా? ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఇప్పుడు ప్రెస్క్రైబ్డ్గా ఇవ్వలే కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ కిందకే రావచ్చు. ఒకవేళ ఎగ్జామినర్ ఏం ఆలోచించవచ్చో అది కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ పేజ్ నెంబర్ 119లో ఈ ప్రజ్ఞాలబ్ధి అనేది లాస్ట్ బట్ వన్ లైన్ అనేది దాదాపు సామాన్య సంభావ్యత వక్రరేఖను పోలి ఉంటుంది. సో ఇక్కడ మేము మెన్షన్ చేశాం కాబట్టి పాత బుక్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలి అని గనుక ఎగ్జామినర్స్ వాళ్ళు ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్కి ఇచ్చేవాళ్ళు వాళ్ళు కనుక అలా ఆలోచిస్తే అప్పుడు మనకు దీనికి సంబంధించి మనకు యాడ్ స్కోర్ రాదు మిత్రులారా. అయితే యాడ్ స్కోర్ వచ్చిందా రాదా అనేది మనకు అనవసరం. మనమైతే అబ్జెక్షన్ రేస్ చేశాం. అంటే ఎవరైతే ఈ సెషన్ రాశారో వాళ్ళందరూ రేస్ చేశారు. ఇంకా ఎవరైనా రేస్ చేయకపోతే రేస్ చేయండి. బట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, దీని పూర్వపరాలు ఏమిటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి గమనించండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ ఇచ్చారు అనే దానికి మాత్రమే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇనిషియల్ కీలో ఇచ్చినటువంటి ఆప్షన్ కరెక్టే, ఇక్కడ కీ ఎర్రర్ ఏమీ లేదు. కానీ ఆ సామాన్య సంభావిత వక్రం అనేది సిలబస్లో ఉందా లేదా అనేది ఇక్కడ మనకు చర్చ. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం 2 రకాలు అంటే ఇది 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఇప్పటివరకు నేను చెప్పిన మీను, మోడు, మీడియన్ అవి మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద సిలబస్సే. ఈ ఒక్క ప్రశ్న మాత్రమే 50-50గా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని స్టాటిస్టిక్స్లో నుంచి ఇచ్చారు అని కనుక మనం 100% భావిస్తే ఈ సైకాలజీ బుక్లో నేను చూపించినట్టుగా విద్యా సాంఖ్యక శాస్త్రం నుంచే వాళ్ళు ఇచ్చారు అని అనుకుంటే ఇది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద సిలబస్ ఇది కూడా. ఎందుకంటే స్టాటిస్టిక్స్ అనేది మనకు లేదు. ఒకవేళ వాళ్ళు ఇది చూసారనుకోండి, దీన్ని ఆధారంగా పెట్టుకొని ప్రశ్న ఇచ్చింటే ఒకవేళ 119 ప్రస్తుత డిఈడి సైకాలజీ డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో 119 దీన్ని చూపించి వాళ్ళు ఇక్కడ సామాన్య సంభావిత వక్రరేఖ ప్రకారమే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఆ విభాజనం అనే దాన్ని టెర్మన్ మరియు మిర్రల్ రూపొందించారని మేము ఇక్కడ చెప్పాము. సో దీనికి ఎలాబరేషన్గా మేము ఆ ప్రశ్న అడగడం జరిగింది అని కనుక వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే అప్పుడు ఇది యాడ్ స్కోర్ అనేది అవ్వదు. సో ఏం జరుగుతుందనేది మనము ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది, గమనించండి. జూన్ 13కి సంబంధించి నేను టోటల్గా కాంట్రవర్సీ క్వశ్చన్స్ అన్నీ కూడా మరొక వీడియోలో నేను పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ.